శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఏర్పాటు ద్వారా వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని చాటిన మహనీయుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యానికి పూర్వమే సామాజిక సేవతో పాటు చదువుతోనే సాధికారత సాధ్యమని నమ్మి విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన ఆయన కృషిని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సామాన్యులపై జరిగే అన్యాయాలను ఎదిరించి తన వర్గానికి ధైర్యాన్ని అందించిన దీశాలి ఆయన. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి ఆశయాలను స్మరించుకుంటూ అందరూ స్ఫూర్తి పొందాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ప్రముఖ సంఘ సంస్కర్త శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. శెట్టి బలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకొచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తగా ఆయన గుర్తింపు పొందారని కొనియాడారు. ఆయన జయంతిని ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తోందని ఈ సందర్భంగా లోకేష్ పేర్కొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సైతం వెంకటరెడ్డికి ఘన నివాళులు అర్పించారు. శెట్టి బలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకొచ్చిన గొప్ప నాయకుడంటూ ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రముఖ సంఘ సంస్కర్త శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను. శెట్టి బలిజ సమాజానికి విద్య, ఐక్యత, గౌరవం తీసుకువచ్చిన గొప్ప సామాజిక సంస్కర్తగా ఆయన గుర్తింపు పొందారు. శెట్టి బలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. ఆయన జయంతిని ప్రజాప్రభుత్వం రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తోంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందామంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ప్రజలందరూ ప్రతి పండుగకు చేనేత వస్త్రాలు కొని కళాకారులకు తోడ్పాటు అందించాలని రాష్ట్ర బీసీ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత కోరారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు చేనేత రంగానికి ప్రాధాన్యం ఇస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధి కోసం ముడి సరుకుపై రాయితీ, నెట్ ఫండ్ అందజేస్తూ ఆధునిక డిజైన్లపై శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. బునకర్ మేళా 2026ను సాయంత్రం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేరకు చేనేత రంగానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నారు. చేనేత కార్మికుల కష్టాలను గుర్తించిన ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సచివాలయంలో, అలాగే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో చేనేత వస్త్రాల ప్రదర్శనలను ఏర్పాటు చేసి కళాకారుల ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. చేనేత రంగ అభివృద్ధి కోసం ముడి సరుకులపై సబ్సిడీ, నెట్ ఫండ్ అందజేస్తూ ఆధునిక డిజైన్లపై శిక్షణ అందిస్తున్నామన్నారు. పనిముట్ల కొనుగోలుకు 90% వరకు సబ్సిడీ కల్పించడం ద్వారా కార్మికుల ఉత్పాదకతను పెంచుతున్నామన్నారు. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ పథకం కింద రాష్ట్రానికి వచ్చిన 10 అవార్డుల్లో 4 అవార్డులు చేనేత రంగానికి దక్కడం విశేషమన్నారు. ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, చీరాల, పెడన, మాధవరం, మదనపల్లి ప్రాంతాల చేనేత కళాకారులు దేశవ్యాప్తంగా ఇక్కడ 112 స్టాల్స్ ఏర్పాటు చేస్తే అందులో రాష్ట్రానికి చెందినవి 47 స్టాల్స్ ఉన్నాయన్నారు. ఎన్నికల హామీ మేరకు 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా ఏప్రిల్ 1 నుండి చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి, మా మంత్రి నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు చేనేత వస్త్రాలను ధరిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ ప్రతి పండుగకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి కళాకారులకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పారో మరి చేనేతలకు పెద్దపీట వేస్తాం, చేనేతల్ని గౌరవిస్తాం, చేనేతలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువగళ అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన రోజు నుంచి కూడా మరి చేనేతలకు ప్రోత్సహిస్తూ మరి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం, మొన్నటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి ఎగ్జిబిషన్స్, మరి చేనేతలు తయారు చేసిన వస్త్రాలన్నీ ఒకచోటే మన రాష్ట్రంలో తయారు చేసిన చేనేత వస్త్రాలన్నీ ఏర్పాటు చేయడం వల్ల ఒక్కొక్క అసెంబ్లీ సమావేశాల్లో పెట్టాం, సెక్రటేరియట్లో కూడా పెట్టాం. అదే కాకుండా బ్రహ్మోత్సవాలు, కలియుగదైవం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కూడా అక్కడ కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చేనేతలకు కావలసిన మరి నూలు సబ్సిడీ కావచ్చు, థ్రిఫ్ట్ ఫండ్ కావచ్చు, అదేవిధంగా వారు లేటెస్ట్ డిజైన్స్ ఎప్పటికప్పటికి డిజైన్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ
వారి పనిముట్లు కూడా 90% సబ్సిడీతో కూడా అందజేయడం జరిగింది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద మన 10 అవార్డులు వస్తే అందులో 4 అవార్డులు చేనేతలకే వచ్చిందన్న విషయం కూడా తెలియజేస్తూ మన రాష్ట్రంలో కూడా మరి ఎంతో ప్రసిద్ధి చెందిన మరి వస్త్రాలు కూడా ఉన్నాయి అనే విషయం కూడా తెలియజేస్తూ మరి మన రాష్ట్రంలో వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, చీరాల, పెడన, మాధవరం, మదనపల్లి, అంతేకాకుండా మరి పెన్ కలంకారి ఇలా ఎంతో చాలామంది కళాకారులు, చాలా నైపుణ్యతో కలిగిన కళాకారులు ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ వారికి ఎప్పుడప్పుడు ప్రోత్సహిస్తూ వాళ్ళల్లో ఉన్న కళను, సృజనాత్మకతని మొత్తం రంగరించి ఆ నూలుపోగును నేసి ఈ రోజున మనందరికీ కూడా ఇవ్వటం అని అంటే ఆ రోజున మహాత్మా గాంధీ గారి కళలు కన్నా మరి భారతదేశం ఏదైతే ఉందో మరి అది మొట్టమొదటగా మనం ఉపాధి కోసం చూసినప్పుడు చేనేతల ద్వారానే ఉపాధి ఎక్కువగా కలగటం, వ్యవసాయం తర్వాత మొట్టమొదట మరి నెక్స్ట్ చేనేతల ద్వారానే ఉపాధి కలగటం, వీటన్నింటి ద్వారా మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేనేతల్ని ఎక్కువగా ప్రోత్సహించటం, మరి వాళ్ళకి కావలసిన లోన్స్ కానివ్వండి, వాళ్ళకి కావలసిన స్కిల్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించటం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రులు 5వ రోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పుష్పాల సోయగంతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక కాంతులతో తళుక్కుమంది. అమ్మవారి వసంతోత్సవాల్లో భాగంగా అమ్మవారిని తెల్ల జిల్లేడు, మారేడు, తులసి, మరువం, దవనములతో పుష్పార్చన చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో పుష్పాలంకరణ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజైన సోమవారం నాడు అమ్మవారిని తెల్ల జిల్లేడు, మారేడు, తులసి, మరువం, ధవనములతో పుష్పార్చన చేశారు. ఈ పుష్పాల సోయగంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఇంద్రకీలాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు పుష్పాలంకృతమైన దుర్గమ్మను దర్శించుకుని భక్తి పరవశంలో మునిగిపోయారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఈ పుష్ప సేవలో పాల్గొనడం వల్ల మనశ్శాంతి, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. హైదరాబాద్ను మించిన నగరంగా అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 1990వ దశకంలో ఉమ్మడి ఏపీలో ఐటీ విప్లవం కోసం తాను చేసిన కృషిని గుర్తు చేసుకున్న సీఎం ఆనాడు బిల్ గేట్స్ ను కలిసి ఒప్పించడం ద్వారానే హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వచ్చాయని వివరించారు. సోలార్, విండ్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగాల్లో దక్షిణాదిలోనే ఏపీ నెంబర్ 1గా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ను మించిన నగరంగా అమరావతిని నిర్మిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలోని ఐఎస్బీలో నిర్వహించిన సౌత్ ఏసియా లెర్నింగ్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు అత్యాధునిక సాంకేతికతతో అమరావతిని ప్రపంచ స్థాయి స్మార్ట్ సిటీగా మారుస్తామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అమరావతి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 1990వ దశకంలో ఉమ్మడి ఏపీలో ఐటీ విప్లవం కోసం తాను చేసిన కృషిని గుర్తు చేసుకున్న సీఎం ఆనాడు బిల్ గేట్స్ ను కలిసి ఒప్పించడం ద్వారానే హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వచ్చాయని వివరించారు. ఎస్ఐబి, శంషాబాద్ విమానాశ్రయం, నల్సా, ట్రిపుల్ ఐటీ వంటి సంస్థల ఏర్పాటుతో పాటు కేవలం 9 నెలల్లోనే కృష్ణా నీటిని హైదరాబాద్కు తీసుకువచ్చి తాగునీటి సమస్యను పరిష్కరించామని చెప్పారు. 1999-2004 మధ్య జినోమ్ వ్యాలీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో హైదరాబాద్ను శరవేగంగా అభివృద్ధి చేశామని, అయితే కేవలం
అభివృద్ధిపైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేమనే విషయాన్ని 2004 ఓటమి నేర్పించిందని చంద్రబాబు పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆ తర్వాత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం వెనుకబడిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమాలను సమతుల్యం చేస్తూ ఏపీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతున్నామని చెప్పారు. ఏఐ డేటా సెంటర్లు, క్వాంటమ్, స్పేస్ టెక్నాలజీ వంటి ఆధునిక రంగాలపై దృష్టి సారించామని, డ్రోన్ టెక్నాలజీ మరియు ఎయిర్ అంబులెన్స్ల విస్తరణ వేగంగా జరుగుతోందని తెలిపారు. అలాగే విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని వివరిస్తూ సోలార్, విండ్ మరియు గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలోనే ఏపీ నెంబర్ 1 గా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. Telugudesam, Janasena joined together, BJP joined. Now NDA government in Andhra Pradesh is doing very well. For the last 20 months again, we are doing our best. Now I can say proudly, we are number 1 in attracting investment today, in all aspects. This is where I wanted to inform you, with my experience, if you won't lose elections, momentum will be better. And at the same time, we must be careful. Even doing business, you are all thinking everything is going on well. But at the same time, we must be careful how things are going on. Is it sustainable? There are 2 factors always. One is internal factors, one is external factors. Anyway, external factors, you don't have any say. Sometimes only visualization. By visualizing things, you must have a risk mitigation plan. Otherwise, you will have a problem. And at the same time, internal problems, you cannot commit mistakes, either business or politics. This is where I learnt all these things over a period of time. So, my message to all of you, if you see here today, again, we are in an inspiring time. I am using this word, inspiring time. 30 years back, I visualized IT in the future. Now information technology has matured. IT to AI. Now data centers are reality. Even quantum is a reality. Even space technologies we are launching now. Even Government of India has created private investment. Even drones in wars we are seeing now. Drones are playing very predominant role. Not only defense, even civil applications also. Even carrying goods, even this year we are working air ambulance also, drone ambulance. We want to launch it. Drone nobody can ignore. Future is a drone, next revolution. So we are going everything now systematically. Araku coffee has become a big brand because of Nandi Foundation, promoted by Anand Mahindra. So this is the type of work they are doing. Now I am appealing all of you, MBK 1020 P4. MBK means Margadarshi Bangaru Kutumbam. Margadarshi, all entrepreneurs who can do that. Bangaru Kutumbam, all poor families who are all deserving. 1020, 10 members of top has to adopt 20% of bottom. It is a continuous process. I am confident if all of us will support it with all innovative ideas and technology breakthroughs, India will grow 10+. It is possible. మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. న్యాయమూర్తికి బెదిరింపు కాల్ రావడంతో కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టు పరిసరాలను న్యాయస్థానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేశారు. న్యాయస్థానంలో ఉన్న వారిని బయటకు పంపి తనిఖీలను చేశారు. ఆకతాయిల పనా లేక మరేదైనా పనా అన్న కోణంలో దర్యాప్తు సాగుతుంది. మచిలీపట్నం కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో స్థానికంగా పెద్ద కలకలం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి నేరుగా న్యాయమూర్తికే ఫోన్ చేసి కోర్టులో బాంబు పెట్టినట్లు హెచ్చరించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందిన వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో రంగంలోకి దిగిన పోలీసులు కోర్టు ఆవరణను ఖాళీ చేయించి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా దృష్ట్యా న్యాయవాదులు సిబ్బందిని బయటకు పంపి ఎవరిని లోపలికి అనుమతించలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని భయపడాల్సిన పని లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఆకతాయి ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
మహిళలు వ్యాపార పారిశ్రామిక రంగాల్లో రాణించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి సవిత పేర్కొన్నారు. ఎలిప్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో స్థానిక మొగరాజ్పురంలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎలిప్ వికార్ట్ ప్రదర్శనను ఆమె సందర్శించారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా మహిళా సహాయ సహకారాలు అందిస్తోందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. విజయవాడలోని మొగల్రాజుపురంలో గల సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఎలిప్ మరియు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎలిప్ వి కార్డ్ ప్రదర్శనను రాష్ట్ర మంత్రి సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలో స్టాళ్లను తిలకించిన ఆమె మహిళా పారిశ్రామికవేత్తల ప్రతిభను కొనియాడారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలు సంకల్పిస్తే ఏదైనా సాధించగలరని ఎలిప్ సంస్థ నిరూపించిందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమైన ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త లక్ష్యానికి ఈ ప్రదర్శన అద్దం పడుతోందని పేర్కొన్నారు. చేనేత, సేంద్రియ వ్యవసాయం, లేటెస్ట్ టెక్నాలజీ మరియు హస్తకళల వంటి రంగాల్లో మహిళలకు ఉపాధి కల్పిస్తూ వారికి ఆర్థిక చేయూతతో పాటు స్కిల్ ట్రైనింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో రాయలసీమ జిల్లాలో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మరింత మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రదర్శనను విజయవాడ ప్రజలు, యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎలిప్ రాష్ట్ర అధ్యక్షురాలు రమాదేవి, సంయుక్త కార్యదర్శి కవిత రాజేష్, బి శైలజ, విజయవాడ చైర్పర్సన్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయాలని ముఖ్యమంత్రి గారి మరి లక్ష్యాన్ని, సంకల్పాన్ని మరి ఇక్కడ రూపకల్పన కూడా చేశారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక పక్క చేనేతలను, ఒక పక్క రైతులని, ఒక పక్క మిషనరీని, ఒక పక్క లేటెస్ట్ టెక్నాలజీతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్, మరి అన్ని విధాలుగా మరి ఒక పక్క ఆర్టిజన్స్ కూడా ప్రోత్సహిస్తూ మరి వారి సంస్థ ద్వారా అనేక మందికి ఉపాధి చూపిస్తున్న వీరికి నిజంగా సంస్థ వారికి ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగానే ఇంకా నేర్చుకోవాల్సింది మేము కూడా చాలా ఉంది. ఎందుకంటే ఎలిప్ వారి ద్వారా ఎంతోమందికి ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడ అందించడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మహిళలకు ఇక్కడ విచ్చేసిన చిన్న చిన్న వ్యాపారస్తులకు వారికి అండగా నిలిచారు. వారికి అండగా నిలబడ్డం, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం, దాంతోపాటు వాళ్లకు ఏ విధంగా స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి మార్కెటింగ్ చేయించడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. మరి ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ విజయవాడలో ఉన్న ప్రముఖులు, విజయవాడలో ఉన్న మేధావులు, యువత మరి దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే అవేర్నెస్ కూడా చాలా బాగుంది. మరి ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎక్కడికక్కడికి వెళ్ళి చెప్పడానికి కూడా, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చాలా బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీగా, ఎందుకంటే ఇది వ్యాపారం కోసం కాదు, బాధ్యతగా తీసుకుంటున్నారు కాబట్టి వీరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో స్వామీజీల వేషంలో వచ్చిన కొందరు వ్యక్తులు ఒక పారిశ్రామికవేత్త ఇంటికి వెళ్లి ₹1,00,000 నగదు, 50 కేజీల కందిపప్పు ఇవ్వాలని బెదిరించారు. పూజలు చేసి శపిస్తామని హెచ్చరించారు. దంపతులు ప్రశ్నించడంతో చివరికి ₹5,000 వసూలు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆకునూరు గ్రామంలో స్వామీజీ అవతారంలో వచ్చి ఇంటి యజమానులను బెదిరించిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఉయ్యూరు రూరల్ పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్ఐ సుభాష్ని మరియు పోలీస్ సిబ్బంది పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ మురళీకృష్ణ, రూరల్ ఎస్ఐ సురేష్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొన్న తాడిగడుపులో జరిగిన దొంగతనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఘటనలో కూడా ఆంధ్ర రాష్ట్ర దొంగల ముఠా ప్రమేయం ఉండవచ్చని యజమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలియజేశారు. ఇదేంటండి ఉదయం స్వయంపాకం స్నానం ఇదిగా లేకుండా అని అన్నా. అట్టట్లాగండి ఇక్కడ ముసలాయనకి ఇవ్వకపోతే డబ్బులు తీసుకోవట్లా, ఉరకలా పలక ఇక్కడ ఎర్ర డ్రెస్ వేసుకున్నాయి. మా మామయ్య గారు లేరని ఇక్కడ కూర్చున్నానండి. 4 ఏళ్ళ నుంచి వస్తున్నానని చెప్పి డామినేషన్కి వచ్చేస్తున్నారని సరే ఇక్కడే కూర్చోండి అన్నారు. కూర్చున్నాక ₹1,00,000 కావాలన్నారండి. మంత్రాలు చదివారు. ఫస్ట్ మంత్రాలు చదివితే వంటింట్లోంచి వచ్చా. అంతవరకు నాకేంటి మా వరండాలో మంత్రాలు ఎవరబ్బా పిల్లడు వెళ్ళిపోయాడు అని వచ్చేటప్పటికి ఇక్కడ కూర్చుని శ్లోకాలు ఇదేంటా అని అనుకుని ఏ గుళ్ళ నుంచి వచ్చారో ఏంటో ఈ బ్రాహ్మలు అనుకుని దీనిలో పడిపోయాను నేను.
ఆ బాబుకి అత్యంతలేసి నాకు అత్యంతలేసి చేతిలో గులాబీ పువ్వు చామంతి పువ్వు ఇచ్చి బొట్టు బొట్టు పెట్టారు. లక్షలు అని చెప్తే ఆయన చేతిలోంచి 1000 నోటుదారులు 500 ఇస్తున్నాడు. నేను రాలేదు. అట్లా అర్థం అవుతారు ఇవ్వబోటు 1000 అంటే లేని బ్రాహ్మణులు వెళ్ళిపోతారు వెళ్ళండి అంటే. ఆంధ్ర నాట్యం సాంప్రదాయ వైభవాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రతిబింబిస్తూ నగరంలోని స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఆంధ్ర నాట్యం చైతన్య మహోత్సవం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. 500 మంది కళాకారులతో నిర్వహించిన మహాబృంద నృత్య ప్రదర్శనలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు లయబద్ధంగా నాట్యం చేస్తూ ఆంధ్ర నాట్యం సౌందర్యాన్ని ఆవిష్కరించారు. ఈ బృందం వినాయక కౌత్తం అంశంతో పాటు ఆంధ్ర నాట్య ఆచార్యుడు ఉమామహేశ్వర పాత్రుడు రచించిన నటరాజ రామకృష్ణ శబ్దంను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆంధ్ర నాట్యం సాంప్రదాయ వైభవాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రతిబింబిస్తూ నగరంలోని స్టెల్లా కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించిన ఆంధ్ర నాట్యం చైతన్య మహోత్సవం ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమం కళా ఆధ్యాత్మిక రంగాల సమ్మేళనంగా నిలిచింది. సాంప్రదాయ పద్ధతిలో పూర్ణ కుంభ స్వాగతం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. 500 మంది కళాకారులతో నిర్వహించిన మహాబృంద నృత్య ప్రదర్శనలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు లయబద్ధంగా నాట్యం చేస్తూ ఆంధ్ర నాట్యం సౌందర్యాన్ని ఆవిష్కరించారు. ఈ బృందం వినాయక కౌత్వం అంశంతో పాటు ఆంధ్ర నాట్య ఆచార్యుడు ఉమామహేశ్వర పాత్రుడు రచించిన నటరాజ రామకృష్ణ శబ్దంను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా ఆంధ్ర నాట్యం కళాకారులు అందించిన సోలో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భావ వ్యక్తీకరణ, నృత్య నైపుణ్యం, లయ పాటవంతో కళాకారులు తమ ప్రతిభను ఆంధ్ర నాట్యం వంటి సాంప్రదాయ కళలను పరిరక్షించడం సమాజ బాధ్యత అని యువతలో కళలపై ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఏపీ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ పి తేజస్విని మాట్లాడుతూ నటరాజ రామకృష్ణ సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం కళారంగానికి ప్రేరణనిస్తోందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు అనిల్ మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలు నృత్య పాఠశాలలకు చెందిన గురువులు, డాన్స్ మాస్టర్లు పాల్గొన్నారు. రత్నకుమారి, మూర్తి, సంధ్య, కళానిధి, విజయలక్ష్మి, సూర్యలత, గణకృష్ణ, దీపిక, అర్చన తదితరులు తమ బృందాలతో నృత్య ప్రదర్శనలు అందించారు. ఆంధ్ర నాట్యానికి ఒక కీర్తి తెచ్చుకోవాలా, భరతనాట్యం, కూచిపూడి నాట్యాలకున్న గుర్తింపు ఆంధ్ర నాట్యానికి కూడా కావాలని చెప్పి కృష్ణతో ఎక్కడో 2000 సంవత్సరాల నాడు పుట్టి అంతరించిపోతుందేమో అనుకున్న సందర్భంలో రామకృష్ణ గారు దానికి ప్రాణం పోసి ఏ విధంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో నింపారు. ఆయన తర్వాత ప్రథమ శిష్యులుగా మరి కళాకృష్ణ గారు చక్కటి విధానంతో ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను వారి దంపతులకి. అదేవిధంగా గురువులు, ఇక్కడ ఇందాక నాట్యం చేసిన అనేక మంది గురువులు ఒక పాత్రధారులు ఇక్కడ నాట్యం చేయడం జరిగింది. మరి పిల్లలైతే మరి చేస్తున్న అంతమంది ఒకేసారి చేస్తామంటే మరి ఇది ఇంద్రలోకంలో మరి ఇంద్రుడు మరి ఆ ఇంద్రలోకంలో ఇలాంటివి జరుగుతాయేమో అన్న విధంగా అమరావతి నగరంలో మరి ఖచ్చితంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి దీనికి కూడా క్లాసికల్ గుర్తింపు వచ్చేదానికి మరి తేజస్విని గారు చేసే కృషిలో నా వంతుగా కూడా నేను కృషి చేసి. డాన్స్ అనగానే అందరూ కాళ్ళు చేతులు ఆడిస్తూ 4 స్టెప్పులు వేయడం అనుకుంటారు. కానీ మన భారతీయ సంస్కృతిలో, భారతీయ నాట్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే భారతీయ నాట్యాలన్నీ కూడా భారతీయ సంస్కృతి అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి తెలియజేసే విధంగా మన చరిత్రకు ఒక లివింగ్ డాక్యుమెంటరీ లాగా ఉంటాయి మన నాట్యాలన్నీ కూడా. పుస్తకాల్లో చరిత్రని చదివచ్చు కానీ నాట్యంలో మాత్రమే చరిత్రను సజీవంగా చూడొచ్చు అని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈరోజు కథక్ అనే డాన్స్ని చూస్తే మొఘల్ చక్రవర్తుల పరిపాలన ఎలా ఉంటుందో తెలుస్తుంది. భరతనాట్యం చూస్తే ఆలయాల్లో భక్తిభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కథకళి చూస్తే రంగులతోటి యుద్ధ వీరత్వాన్ని తెలియజేస్తారు. కానీ అందరికీ కూచిపూడి, భరతనాట్యం అంటే తెలుసు, కానీ 2000 సంవత్సరాల చరిత్ర అంటే బౌద్ధుని కాలంలో ఎంతో ఎంతో ఆరాధించబడిన నాట్యం ఆంధ్ర నాట్యం.
ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ఉమ్మడి కృష్ణా, గుంటూరు సహా పలు ప్రాంతాలలో పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు పంట పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా ఉండరాదని పేర్కొంది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అదేవిధంగా బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో సైతం కొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడేటప్పుడు పంట పొలాల్లో, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా ఉండరాదని పేర్కొంది. ప్రజలు చెట్ల కింద నిలబడరాదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ సందర్భంగా సూచించింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు కురవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సుమారు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేస్తోంది. ఆదివారం పోలవరం, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ప్రకాశం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వడగండ్ల వాన రైతులను నిలువునా ముంచింది. వరి, పత్తి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలోని కొన్ని గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి సుమారు 2,300 ఎకరాల్లో వరి, 350 ఎకరాల్లో ప్రత్తి పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వసంత నవరాత్రులను పురస్కరించుకుని మణికంఠ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో శ్రీనివాస పద్మావతి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. టీటీడీ ప్రధాన పండితుడు రూపే కృష్ణమాచార్యులు, హనుమాన్ ఉపాసకులు పుండరీక వరదానంద స్వామి పర్యవేక్షణలో మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ రవికుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ప్రకాష్ శర్మ మహిళా బృందం నిర్వహించిన తెలుగు హనుమాన్ చాలీసా పారాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వసంత నవరాత్రులను పురస్కరించుకుని మణికంఠ ఆధ్యాత్మిక యాగ క్షేత్రంలో శ్రీనివాస పద్మావతి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం జాతకరీత్యా ఎదురయ్యే గ్రహ దోషాల నివారణ కోసం ప్రవీణ్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఈ వేడుక శాస్త్రోక్తంగా జరిగింది. టీటీడీ ప్రధాన పండితుడు రూపే కృష్ణమాచార్యులు, హనుమాన్ ఉపాసకులు పుండరీక వరదానంద స్వామి పర్యవేక్షణలో మెడికల్ ఆస్ట్రాలజర్ డాక్టర్ రవికుమార్ నేతృత్వంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని భక్తితో కొలవడం వల్ల గ్రహ దోషాలు తొలగి శుభం కలుగుతోందని ఈ సందర్భంగా పండితులు పేర్కొన్నారు. ఈ వేడుకలలో భాగంగా ప్రకాష్ శర్మ మహిళా బృందం నిర్వహించిన తెలుగు హనుమాన్ చాలీసా పారాయణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ జాతకంలోని సానుకూల, ప్రతికూల అంశాలను విశ్లేషించడం ద్వారా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని మణికంఠ మెడికల్ ఆస్ట్రాలజీ ద్వారా ఇప్పటికే వేలాది మందికి ఆధ్యాత్మిక పరిష్కార మార్గాలు చూపినట్లు వివరించారు. ఉగాది పర్వదినాన జరిగిన ఈ యాగంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భవిష్యత్తులో ఇదే వేదికపై 108 దంపతులతో స్వామివారి కళ్యాణాన్ని మరింత వేగంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. స్వామి కళ్యాణం కూడా ఇవాళ జరిగిన కళ్యాణం మళ్ళీ 108 దంపతులతో కూర్చోబెట్టి చేయాలని మాకు ఇంకా సంకల్పం. అటువంటి కార్యక్రమం ఇక్కడ జరగాలని మాకు సంకల్పం. ఇవాళ వాళ్ళు దంపతులు కూడా పుణ్య దంపతులు, వారి పేరు ప్రవీణ రవికుమార్ గారు ఎంతో చక్కగా ఇవాళ ఉదయం నుంచి కూడా ఓపికగా ఈ యొక్క యాగంలో కూర్చొని ఆ యాగాన్ని పూర్తి చేసుకొని కళ్యాణంలో భాగంగా కళ్యాణం కూడా చేసుకొని ఈ యొక్క అందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన నిన్న నుంచి వచ్చిన భక్తులు, మన ప్రకాష్ శర్మ గారు వాళ్ళ భక్తులందరూ కూడా మా గ్రామానికి రావడం జరిగింది. మణికాంత్ ఆధ్యాత్మిక ఏకక్షేత్రంలో శ్రీనివాస పద్మావతి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ ప్రధాన ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణార్థం, అదేవిధంగానే వాళ్ళ జాతకరీత్యా ఉన్నటువంటి స్థితిగతులను గుర్తించి ఆ యొక్క జాతక చక్రంలో ఉన్న నవగ్రహాలకు అధిదేవత ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇలవేల్పు అవడం వల్ల ఆ యొక్క స్వామివారికి కళ్యాణోత్సవం జరిపించినా కానీ ఆ స్వామివారిని పూజించడం వల్ల కూడా మన యొక్క గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయనే ఉద్దేశంతో ప్లస్లను అనేది మనం గుర్తించగలిగితే మైనస్లను కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. అలా మన జాతక రీత్యా కూడా చాలామందికి 10,000 మందికి కూడా మనం హెల్ప్ చేయడం జరిగింది. ఇలాంటి క్రతువులు కూడా మరి ఎన్నో జరిపిస్తున్నాము. ఎలా మన మణికాంత్ ఆధ్యాత్మిక ఏకక్షేత్రాన్ని కానీ మణికాంత్ మెడికల్ ఆస్ట్రాలజీ కానీ మమ్మల్ని సంప్రదించగలిగితే మీకున్న ఏదైతే దోషాలు ఉన్నాయో కూడా సూక్ష్మంగా దాని యొక్క పరిశీలన చేసి మీకు ఏదైతే చిన్నగా మీ యొక్క కర్మల్ని పోగొట్టే విధంగా దైవికంగా మన ఎన్నో కార్యక్రమాలు కూడా
మన రెమెడీస్ జరుగుతూ ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చేయించాలని. అది ఇలా స్వామివారు మాకు ఈ విధంగా మాతో చేయించుకున్నారు. ఆయన మాకు చాలా తృప్తిగా ఉంది. మాకు పొద్దున్నుంచి ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలన్నీ చాలా బాగా చేశారు. దగ్గరుండి గురువుగారి ద్వారా, తిరుపతి నుంచి వచ్చిన పంతులు గారు వాళ్ళందరి ద్వారా మాకు చాలా బాగా చేయించారు. చాలా ఇదిగా చేయించారండి. మాకైతే మనస్ఫూర్తిగా చాలా బాగా అనిపించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.